చాలా టైం అవుతుంది. చీర నేనే కట్టుకుంటాను, మీరు బయటికి వెళ్ళండి. మేముంటే అడ్డవా? ఈ కథలే వద్దు, నేనే కట్టుకుంటాను. నువ్వు మాత్రం ఇక్కడే ఉన్నావేంటి? బయటికెళ్ళు. ఆ రోజు అమ్మవారి పూజకని ఎరుపు రంగు చీరిచ్చాను. దానివల్ల అంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు. నన్ను క్షమించు. అయ్యో పర్వాలేదండి. నువ్వు అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం లేకపోయింది. అందుకని నేనే నీ పైన అమ్మవారికి అభిషేకం చేసి ఆ పాలు తీసుకొచ్చాను. తాగు. అమ్మవారి ముందు పెట్టి దండం పెట్టుకుని తాగుతాను. అభిషేకం పాలు నువ్వు తప్పకుండా తాగాలి. సరేనండి. పెళ్లికి తప్పకుండా రావాలి. నన్ను మీరు ఆశీర్వదించాలి. జరగబోయేది నా పెళ్లి, నా ఇంటి పెళ్లి అంటున్నాను. నేను లేకుండా తాళి ఎలా కడతారు? తప్పకుండా వస్తాను. అర్రే లక్షణంగా ఉన్నాడు. నేనేనా? నువ్వు కదా రాతలబా సార్, కొంచెం తిరగండి. అర్రే మన వీరుడు ధీరుడు ఏంటంటే పాము పుట్ల చేయటారా కాటలేదట. అక్కడికి వెళ్ళు. అవును, ఏం పాము ఎప్పుడు పట్టుకున్నావు? అయ్యో సరే సరే, టెన్షన్ పడదు. అమ్మాయి వస్తుంది, అమ్మాయి వస్తుంది. ఏమైందంటే? పాలు తాగలేదా? కాదండి, నేను దేవుడి దగ్గర పాలు పెట్టి దండం పెట్టుకుంటుంటే అప్పుడు పాము వచ్చి పాలు నెట్టేసింది. నేను పెళ్లికి ముందు నాగేంద్రుడికి పాలాభిషేకం చేయిస్తాననుకుంది. అప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది. అందుకే వెంటనే గుడికి వెళ్ళి 2 దిన టైం అయింది. ఆ భగవంతుని సన్నిధిలో అడుగుతున్నాను, నిర్భయంగా త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఏమయ్యా, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? జరిగిందే తలుచుకుంటూ కూర్చుంటే ఎలాగమ్మా? ఏమ్మా, జరిగిందంతా మర్చిపోతావనే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. ఎప్పుడు చూసినా నువ్వు అదే చూస్తుంటే ఎలా చెప్పు? నా తల్లి కదూ, భోంచేయపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఈ కాస్త తినమ్మా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నిజంగా నాకు పిచ్చి పట్టింది. ఇక మీద నేను ఎవరి మొహం చూడదలుచుకోవట్లేదు. నేను మోసపోవడం మాత్రమే కాదు, పరుపుపోవడం మాత్రమే కాదు, అవమానపడడం మాత్రమే కాదు, నేను ఓడిపోయాను. ఒక పని మనిషి దగ్గర నేను ఓడిపోయాను. అతని మీద ఇంత ఆశ పెట్టుకున్నామని తెలుసుకోలేకపోయానమ్మా. ఎలాగైనా నరసింహాన్ని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఒక పని మనిషి పడుకున్న చోట నేనా? నీకు ఇటువంటి నీచమైన ఆలోచన ఎలా వచ్చింది? నువ్వు నా కన్నవేనా? నువ్వు అసలు ఆలోచించి మాట్లాడుతున్నావా? అన్నిటికీ నువ్వే కారణం. నువ్వే నీ డబ్బు పిచ్చే కారణం. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఇంకెప్పుడు ఎవరైనా కన్నపడకండి. మళ్ళీ ఎవరైనా కన్నపడ్డారో నా మొహాన్ని నేను నింపుగా తగలు పెట్టుకుంటాను. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. మండల కార్యదర్శి సూర్యప్రకాష్, జిల్లా కార్యదర్శి సూర్యప్రకాష్, ఎమ్మెల్యే సూర్యప్రకాష్, హోమ్ మినిస్టర్ సూర్యప్రకాష్. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలుగా తన ఆ గదిలోనే ఉండిపోయింది. ఇంతవరకు బయటికి రాలేదు.
నన్ను తప్ప ఎవరినీ గదిలోకి రానివ్వనూ లేదు. నా అంతస్తు పెరిగిన కొద్దీ ఈ ఇంటిని ఎన్నో రకాలుగా మార్చాను. కానీ తన రూమును మాత్రం మార్చలేకపోయాను, తనని మార్చలేకపోయాను. అది కూడా పర్వాలేదండి. అమ్మ చనిపోయినా కూడా బయటికి రాలేదంటే మీరే ఆలోచించండి. ఎప్పుడూ తన గదికి భోజనం నేనే తీసుకువెడతాను, అది తనకిష్టమై అడిగితే. వీళ్ళ అమ్మాయి కానీ ఇంకెవరైనా కానీ భోజనం తీసుకెడితే పళ్ళె నెట్టేస్తుంది. తను ఎప్పుడు లేస్తుందో, ఎప్పుడు తింటుందో, ఎప్పుడు పడుకుంటుందో ఏదీ తెలియదు. కానీ ఆ పెళ్లి క్యాసెట్ అవుతున్న శబ్దం మాత్రం వినపడుతూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ సార్, సీఎం మీటింగ్ బయలుదేరారు, వెళ్దామా? వెళ్దాం. మరి నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఎన్ని పూజలైనా చేయండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, తను మారాలి, అదే ముఖ్యం. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. అలాగేనండి. మావయ్య, సీఎం మీటింగ్ బయలుదేరారు, నేను వెళ్ళొస్తాను. అల్లుడు, నా విషయం ఏంటి మావయ్య, ఆటగా ఉందా? కొవ్వెక్కి నీ కొడుకులు అనవసరమైన బిజినెస్ చేసి దెబ్బతింటే దాన్ని నన్నేం చేయమంటావు? అది అప్పు చేసింది ఎవరి దగ్గర? వెంకయ్య గౌడ్ దగ్గర. అల్లుడు, అంతా పోయింది. చిట్ట చివరికి మిగిలింది ఆ ఇల్లు ఒక్కటే. అది కూడా పోయిందంటే ఈ వయసులో నేను నడి రోడ్లో నిలబడాలి. కనీసం ఆ ఇంటి వరకైనా వాళ్ళ దగ్గర నుంచి విడిపించలుడు. అల్లుడు, నా కూతురికి నీకు నేను ఎంతో చేశాను, కొంచెం ఆలోచించలుడు. ఏం ఆలోచించబట్ట? అతని ఢిల్లీ దాకా పలుకుబడింది. ఈ విషయం గురించి సీఎంకి చెప్పాడా నా పదవి ఊడుతుంది. వస్తాను. కాఫీ. మీ నాన్నకివ్వు. వెళ్ళిరానా? వస్తున్నా. నమస్కారం. జరగండి. వాళ్ళకి ఇవ్వండి. మీ పత్రాలు నేను తర్వాత వెనకాల చూస్తాను. పెళ్ళికి వస్తున్నాడా? పెట్టలేయండి. నమస్కారం. మీటింగ్ టైం అవుతుంది, మీరు ఎక్కండి. అయ్యా అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటున్నాను, ఆపించండి అయ్యా. అయ్యా, మీ బాకీ నేను ఎలాగైనా తెచ్చుకుంటానయ్యా. నువ్వు అప్పు తిరిగిస్తా అని అంటూనే ఉన్నావు. నువ్వు ఇచ్చింది లేదు, నేను పుచ్చుకున్నది లేదు, మరి ఏం చేయమంటావు? వంశపారంపరంగా ఉంటుంది ఇల్లయ్యా. ఊళ్ళో తెలిస్తే ఉన్న పరుగు పోతుంది. ఆ కాలం నాటిల్లు, అందమైన ఇల్లు, కంచుకోట లాంటి ఇల్లు కదిలించలేననే గాని ఉద్దేశం. మా అన్నయ్య ఎంతో వైభవంగా బతికిన ఇల్లయ్యా, కొంచెం టైం ఇవ్వండి, అప్పు ఎలాగైనా తీరుస్తాను. ఎలా ఇస్తావు? దొంగతనం చేస్తావా? నువ్వు చేసినా చేస్తావు, దొంగతనం చేసి ఇచ్చినా ఇస్తావు. ఏం చేయను? నీకు ఇచ్చిన గడువు పూర్తయింది కదా, ఇక నన్ను ఆడించలేవు, కదిలించలేవు. ఆ దేవుడే వచ్చినా ఏమీ చేయలేడంటున్నా. ఎవరిచ్చారు? ఆపండి రా, అవన్నీ తీసి లోపల పెట్టండి. అమ్మ, మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. ఏం సార్ ఇది, ముందే చెప్పుండొచ్చు కదా. నాకు దేశం అంతా మనుషులు ఉంటే ఆయనకి ప్రపంచం అంతా ఉన్నారు. నాది నేషనల్ బిజినెస్ అయితే ఆయన ఇంటర్నేషనల్ బిజినెస్. ఆయన ఎప్పుడు ఏ స్విచ్ నొక్కితే ఎక్కడ ఏది వెళ్తుందో ఎవరికి తెలియదు సార్. నన్ను ఎందుకు సార్ ఇరికిస్తారు? మీరు లోపలికి వెళ్ళండి సార్. రే, ఎక్కడ తీసినా అక్కడ పెట్టండి. ఎక్కడికొచ్చి గొడవ చేస్తున్నావు? ఇదెవరిల్లో తెలుసు కదా? తెలుసండి, మీకు వాళ్ళకి విరోధం అని మీరు తలదూర్చరని చెప్పారండి, అందుకని. నీకు రావాల్సిన మొత్తం వడ్డీతో సహా ఇందులో ఉంది. సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకుని పత్రాలు తీసుకురా. లెక్క పెట్టకుండా ఇచ్చేది మీరు, మిమ్మల్ని తలుచుకుంటూ బతికేది మేము. మీ డబ్బుని లెక్క పెట్టగలమా? రాయ్, పత్రాలు తీసుకురండి రా. అలవాటు దోషంతో అరిచాను, నన్ను క్షమించండి. మీరు వెళ్ళండి అయ్యా, నేను దగ్గరుండి సర్దిస్తాను. రాయ్, తేండి. ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టండి. అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఇది నా తండ్రి పుట్టి పెరిగిన స్థలం. నాకు సంబంధించి ఇది ఒక దేవాలయం.
ఇక ముందైనా జాగ్రత్తగా చూసుకోండి. ఇచ్చావుగా బాబు. అది ఇల్లు కాపాడటానికి, ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి. నరసింహ, మీరు పెద్దవారు. మేమంతా పెద్దవాళ్ళమే వయసులో. అందరికన్నా విశాల హృదయం ఉన్న నువ్వు బాబు నిజమైన పెద్ద మనిషివి. నన్ను క్షమించు నరసింహ. మమ్మల్ని క్షమించనయ్యా. బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ఏంటమ్మా చేయి చూపిస్తున్నావు? చేయి చూపిస్తే మేము భయపడతాం అనుకున్నావా? ఇవా నగలటివు భద్రంగా ఉంచుతాం. వద్దు వద్దు వద్దు, నువ్వు ఇంతవరకు చదివి ఉద్ధరించింది చాలు. ఇక నువ్వు అంట్లు తోవటం, బట్టలు ఉతకటం, ఇల్లు తోడటం, వంట చేయడం, ఇలా బుద్ధిగా ఇంటి పనులని నేర్చుకో. డాడీ చూడండి డాడీ, 2 సంవత్సరాల కోసేగా చెప్పండి. అది 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 ఏంటి మీరు బయట మీ రాజు, ఇంట్లో అమ్మ రాజువా? ఏమా అక్కే చదువుకోవాలని ఆశపడుతుంది. ఇదే ఓ మోపిల్లాడైతే ఇష్టం వచ్చినా చదివించేవాళ్ళు కదా. ఇప్పుడేంటి మీకు ఇంటి పనులకు తోడుగా ఓ మనిషి కావాలి అంతే కదా. కావాలంటే నేను చదువు మానేస్తాను. ఆహా, నీకు చదువు రాకపోయినా చక్కగా మాటలు నేర్చు. కరెక్ట్, అచ్చం అమ్మలాగే. డాడీ డోంట్ చేంజ్ ద టాపిక్, కమ్ టు మై మ్యాటర్. Coming. Just 2 years. Yes. Just 24 months. Yes. 104 weeks. Yes. 730 days. Yes. ఏంటి ఎస్ఎస్ఎస్? అక్కడ చెప్పండి. ఎస్, 2 సంవత్సరాలుగా పాపం చదువుకొని. డాడీ ప్లీజ్. అది మరి ఏంటంటే పాపం చదువుకొని. పాపం చదువుకొని. డాడీ వీళ్ళంతా నా ఫ్రెండ్స్, నా బర్త్డేకి వచ్చారు. నమస్కారం. He's my dad. Dad? Is he your dad? I thought he would look like an aristocrat, but he looks like a countryman. ఏమంటున్నారు? Why is he wearing bedsheet and curtains? బ్యాడ్. కంట్రీ మ్యానా?